హలో గైస్. సో ఈరోజు అయితే నేను నా కౌన్సిలింగ్ జర్నీ, బిట్సెట్ కౌన్సిలింగ్ జర్నీ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఎవరికైతే బిట్స్ కౌన్సిలింగ్ గురించి ఐడియా లేదో ఒక బ్రీఫ్ ఐడియా అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో బేసిక్లీ మనకి 5 to 6 రౌండ్స్ అయితే ఉంటాయి. సిచ్యువేషన్ బట్టి అది వాళ్ళు రౌండ్స్ కూడా పెంచవచ్చు, బట్ బేసికలీ 5 to 6 రౌండ్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ మనకి బేసికలీ మనకు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సీట్ రాలేదంటే, ఫస్ట్ రౌండ్లో నాకు సీట్ రాలేదనుకుందాం, వెయిటింగ్ లిస్ట్ అని వస్తుంది అనమాట. సో వెయిటింగ్ లిస్ట్ వచ్చాక మనం నెక్స్ట్ రౌండ్కి మనం వెళ్ళాలి అనుకుంటే అడ్మిషన్ ఫీజు ఒకటి ఉంటుందన్నమాట. 50,000 ఎంత కట్టాలి. సో మన నెక్స్ట్ రౌండ్ అదే కానీ ఇంకా అవసరం లేదనుకుంటే మనం డైరెక్ట్గా దాన్ని అట్లనే వదిలేసేయచ్చు. అండ్ మనకు కానీ ఒకవేళ సీట్ అలాకేట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సీట్ అలాకేట్ అయితే అప్పుడు మనం ట్యూషన్ ఫీజు ప్లస్ వెయిటింగ్ లిస్ట్ ఫీజు కట్టాలన్నమాట. దాన్ని బట్టి మన నెక్స్ట్ రౌండ్స్కి మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. నెక్స్ట్ రౌండ్స్ కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు కౌన్సిలింగ్లో. అండ్ దట్స్ అబౌట్ ఓవరాల్ బిట్సెట్ కౌన్సిలింగ్ అనమాట. నా జర్నీకి వచ్చేస్తే, నా కౌన్సిలింగ్ జర్నీకి వచ్చేస్తే నాకు యాక్చువల్లీ 247 మార్క్స్ వచ్చాయి. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ అనమాట. అంటే ఆ ఇయర్ యాక్చువల్లీ దట్ ఇస్ ద ఫస్ట్ ఇయర్. అంటే 370కి మార్క్స్కి పెట్టడం అది ఫస్ట్ ఇయర్ అనమాట. దాని ముందంతా 450 మార్క్స్ కొనింది. సో ఎవరు ప్రెడిక్ట్ చేయలేకపోయారు, లైక్ ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్స్ ఏంటి అని ఎవరు సరిగ్గా ప్రెడిక్ట్ చేయలేకపోయారు. బట్ ఒకటైతే ఏంటంటే ఖచ్చితంగా కట్ ఆఫ్స్ అయితే తగ్గుతాయి అనేది ఒక ఓవరాల్ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే బికాజ్ ఆ ప్యాటర్నే కొంచెం కొత్త, బికాజ్ యూనో ఆ క్రైటీరియా ఏదైతే ఉందో అవి ఏమంటారు ప్యాటర్న్ అంతా మారిపోయింది కదా. సో అది కొత్త అనమాట. సో పేపర్ టఫ్ చేశారు, యూనో ఆల్ దీస్ థింగ్స్ యాక్చువల్లీ యాడ్ అయినాయి. ఏంటి మనకి స్కోర్స్, బిట్సెట్ స్కోర్స్ ఎలా ఉంటారు, కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయని ఎవరు ప్రిడిక్ట్ చేయలేకపోయారు. సో దాట్స్ ద కేస్. సో నేనేంటంటే ఎలక్ట్రికల్ బ్రాంచ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ రౌండ్లో బేసికలీ ఫస్ట్ 3 రౌండ్స్ చాలా హై కట్ ఆఫ్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ రౌండ్లో బిట్స్ హైదరాబాద్ మెకానికల్ వచ్చింది. నేను అసలు షాక్, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఫస్ట్ రౌండ్లో వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ చాలా హై కట్ ఆఫ్స్ ఉంటాయి. సో నేనేమన్నా వెయిటింగ్ లిస్ట్ ఉంటుందేమో అనుకున్నా, బట్ గాడ్స్ క్రేజ్ నాకు ఫస్ట్ రౌండ్లోనే నాకు బిట్స్ హైదరాబాద్ మెకానికల్ వచ్చేసింది. సో నేను అప్పుడు అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు 2 కలిపేసి కట్టేశాను అనమాట. సో అరౌండ్ ఎంత 280 అంత కట్టేసాం. సో దాన్ని కూడా నెక్స్ట్ రౌండ్ నేను ఎలిజిబుల్ అనమాట కౌన్సిలింగ్కి. సో నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ రౌండ్ మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్లో వచ్చింది. నెక్స్ట్ రౌండ్లో నేను అట్లనే ఉంటుందేమో అనుకున్నా, బిట్స్ హైదరాబాద్ మెకానికలే ఉంటుందేమో అనుకున్నా. బట్ సర్ప్రైజింగ్లీ బిట్స్ గో మెకానికల్ అప్డేట్ అయింది. అయితే బాగానే మారిందే, కట్ ఆఫ్ బాగానే తగ్గినట్టుందే అనుకున్నాను. సో థర్డ్ రౌండ్ కూడా మారుతుందేమో అనుకున్నా ఈ ట్రెండ్ చూసి. థర్డ్ రౌండ్ చూస్తే ఏమీ మారలా. అరే ఏంటి అంటే యాక్చువల్లీ 4th రౌండ్ తర్వాత మనకి ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. సో 3 రౌండ్స్ అయిపోయి, సో 3 రౌండ్స్ అయిపోయాక నాకు బిట్స్ గో మెకానికల్. థర్డ్ రౌండ్ ఎక్స్పెక్ట్ చేస్తే రాలేదు. సరే 4th రౌండ్లో ఏమైనా మారుతుందేమో. యాక్చువల్లీ మనసులో ఏంటంటే పిలాని క్యాంపస్ చూడాలి అని ఒకటి గట్టిగా ఉన్నింది నాకు. అంటే చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ క్యాంపస్ లాగా అన్నమాట పిలాని క్యాంపస్. ఇంట్లో అయినో మా నాన్నకు కానీ చాలా ఇష్టం ఆ క్యాంపస్, ఎందుకున్నా మరి. అదొక డ్రీమ్ క్యాంపస్ అనమాట. సో అక్కడికి వెళ్ళాలి, బట్ దాని తర్వాత ఎలక్ట్రికల్ బ్రాంచ్ మారిపోవాలని ఒక మైండ్ సెట్ ఉన్నింది నాకు. సో నేనేమనుకున్నానంటే 4th రౌండ్లో పిలాని మెకానికల్ వస్తే బాగుండు, అలా క్యాంపస్ చూసినట్టు ఉంటుంది అని చాలా గట్టిగా అనుకున్నాను నేను లోపల. అయితే 4th రౌండ్ 7th ఏమో రావాలి, 7th అక్టోబర్ ఏమో రాలేదు. నెక్స్ట్ డే చూసేమో రాలేదు, నెక్స్ట్ డే రాలేదు. అది 14th ఏమో ఫిజికల్ వెరిఫికేషన్ అనమాట, దగ్గర పడిపోతూ ఉన్నింది. 11th నైట్ వచ్చింది. చాలా టెన్షన్తో ఓపెన్ చేశాను నేను, ఏమొస్తుంది ఏంటి, వస్తే బాగుండు అని. సర్ప్రైజింగ్లీ నేను అనుకునిందే పిలాని మెకానికల్ వచ్చేసింది. ఇంకా 14th ఫిజికల్ వెరిఫికేషన్ కాబట్టి 14th or 15th. సో వెంటనే డాడీకి చెప్పాను. డాడీ ఇంకా వెంటనే ఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేశారు, యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి. మేము ఉండేది నెల్లూరు. సో నెక్స్ట్ రోజు మేము ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ మా అన్నయ్యలు ఉంటారు. సో అక్కడ స్టే చేసేసి ఐ థింక్ ఆ రోజు నెక్స్ట్ రోజు ఈవినింగ్ మేము అక్కడ ఉండి నెక్స్ట్ 2 days తర్వాత మార్నింగ్ ఏం బయలుదేరాం. అంటే 13th మార్నింగ్ ఏం బయలుదేరాం హైదరాబాద్ నుంచి. సో 13th అక్కడ ఉండాం. ఇంకా 14th ఫిజికల్ వెరిఫికేషన్ అనుకుంటా. సో నెక్స్ట్ రోజుకి అన్నీ రెడీ అయిపోయింది. దాని ముందు రోజే యాక్చువల్లీ పిలానీలోకి వెళ్ళిపోయి అక్కడే మేము రూమ్ తీసుకొని, అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారనమాట. యాక్చువల్లీ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఉన్నారు, అక్కడ ఎంటెక్ చేస్తున్నారు. సో అక్కడ అన్ని అన్న ఉండడం బట్టి మొత్తం క్యాంపస్ అని చూపించాడు ఆ రోజు ముందు. సో ఆ క్యాంపస్ నేను కొంచెం గెటింగ్ యూస్ టు ద క్యాంపస్ అనమాట. బట్ లోపలైతే కొంచెం ఆ హోమ్ సిక్ ఉన్నింది. చాలా రోజులు అయిపోయింది, అంటే చాలా
దూరం వచ్చేసామే అంటే అప్పటివరకు నేను ఎప్పుడు ఉండలేదన్నమాట. సో అంత డాడీ మమ్మీకి దూరంగా అప్పటివరకు ఎప్పుడు ఉండలేదు బయట. దాట్స్ ద ఫస్ట్ టైం. అది కూడా చాలా దూరం. నెల్లూరు ఎక్కడ, పిలాని రాజస్థాన్ ఎక్కడేనో చాలా దూరం. సో ఫ్రీక్వెన్సీ తగ్గిపోద్ది, ఇంటికి వెళ్ళడం తగ్గిపోతుంది. సో ఇవన్నీ మైండ్లో రన్ అవుతున్నాయి. బట్ స్టిల్ లోపల ఏంటంటే ఒక డ్రీమ్ క్యాంపస్ అని ఒకటి ఉండిందనమాట. సో ఒక 2-3 డేస్ ఏమో స్టే చేశాను. తర్వాత లోపల హోమ్ సిక్ కొంచెం ఎందుకు పెరుగుతుంది, కొంచెం నాకు బాగా లేకుండా వచ్చింది, ఫీవర్ వచ్చింది అక్కడికి వెళ్ళాక. మేబీ అక్కడ క్లైమేట్ కొంచెం ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఉంటుంది అనమాట. సో అవన్నీ యాడ్ ఆన్ అయిపోయి నాకు కొంచెం ఏంటంటే హోమ్ సిక్ కొంచెం పెరుగుతాం అనింది. సో హైదరాబాద్ అయితే బాగుండు. అక్కడైతే యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు అక్కడ రెంటెడ్ హౌస్ తీసుకున్నారు. సో అక్కడైతే అంటే ఎప్పుడైనా ఫ్రీక్వెంట్గా కలవచ్చు అనేది ఒకటి ఉండింది మైండ్లో, వస్తే బాగుండు అని. అది నేను చేరాక అక్కడ ఒక 3-4 డేస్ తర్వాత ఏమో అంటే మమ్మీ వాళ్ళు ఇంకా రేపు నెల్లూరుకి వెళ్ళిపోతారు అన్నప్పుడు ఈరోజు నైట్ వచ్చిందనమాట. సో ఈరోజు నైట్ రిజల్ట్స్ వచ్చేస్తే నేను హైదరాబాద్ రావాలని చాలా గట్టిగా అనుకున్నాను. చూస్తే షాక్, గోవా ఎలక్ట్రికల్. సో కట్ ఆఫ్ అసలు చాలా హ్యూజ్గా డ్రాప్ అయిందనమాట. నేను ఎలక్ట్రికల్ అది కూడా టెన్షన్ పడుతూ ఉన్నా, డ్రాప్ అవుతుందో అని చాలా టెన్షన్స్ ఉన్నాయి. బట్ సర్ప్రైజింగ్లీ గోవా మెకానికల్ అయిపోయింది. అంటే ఏంటి, నేను ఫస్ట్ వచ్చి గోవా ఎలక్ట్రికల్ పెట్టాను. గోవా ఎలక్ట్రికల్ తర్వాత హైదరాబాద్ ఎలక్ట్రికల్. సో నేనేంటంటే హైదరాబాద్ ఎలక్ట్రికల్ వస్తుందేమో అనుకున్నా అంటే మ్యాక్సిమం. బట్ అది స్కిప్ అయిపోయి నాకు గోవా ఎలక్ట్రికల్ వచ్చేసింది. సో దాట్స్ అది అసలు చాలా పెద్ద డిక్రీజ్ అనమాట కట్ ఆఫ్స్లో. సో హ్యాపీ. బట్ ఎక్కడైతే లోపల చిన్నగా ఉన్నింది, హైదరాబాద్ రాలేదు ఏంటబ్బా అని. బట్ మళ్ళీ అనుకున్నా, ఓకే మనకేమో అంతా మంచి రాసి ఉంటుందేమో అక్కడ, అక్కడ ఏదో సంథింగ్ గుడ్ ఉండొచ్చేమో గోవాలో అనుకొని ఇంకా నెక్స్ట్ రోజు బుక్ చేసుకున్నాం ఫ్లైట్. ఇంకా వచ్చేసాం డైరెక్ట్గా హైదరాబాద్. మళ్ళీ ఒక 10 డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఫిజికల్ వెరిఫికేషన్ ఉండింది October 28th. మేము October 18, 19 వచ్చేసాం హైదరాబాద్కి. ఇంకా కొన్ని డేస్ హైదరాబాద్లో మళ్ళీ హైదరాబాద్లో ఉండి నెక్స్ట్ మళ్ళీ 27th వెళ్ళిపోయాం గోవాకి వెళ్ళిపోయాం. ఇంకా నెక్స్ట్ రోజు ఫిజికల్ వెరిఫికేషన్ అది మళ్ళీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తారు మనకి. సో వెళ్ళిపోయాం. ఆ రోజు ఫిజికల్ వెరిఫికేషన్ రోజే మమ్మీ డాడీ ఇద్దరు వెళ్ళిపోయారనమాట. ఆ రోజే ఏదో వర్క్ ఉందని అప్పుడే ఆ రోజు ఈవినింగే ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. సో కొంచెం నాకు హోమ్ సిక్ ఉన్నింది, ఎందుకంటే ఎప్పుడు ఉండలేదు కాబట్టి హాస్టల్ లైఫ్ అంతా కొత్త నాకు. మమ్మీ డాడీని వదిలి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ కొంచెం ఉన్నింది, ఆ హోమ్ సిక్ అయితే ఉన్నింది. అండ్ సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ నాకు ఇంకొక రౌండ్ ఉన్నింది అనమాట. సో దాంట్లో నేను ఈసీ హైదరాబాద్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. అఫ్కోర్స్ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ ఏంటంటే మనసులో ఎక్కడో మనుషులేం కదా, కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం, అరే వస్తే బాగుండేమో అని. అండ్ దాట్స్ అబౌట్ నా కౌన్సిలింగ్. అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే మీ అందరికీ, ఫస్ట్ 3 rounds కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరు ఏంటంటే ఎవరు స్కిప్ చేయరనమాట, ఖచ్చితంగా కౌన్సిలింగ్ ముందుకు వెళ్తారు, ఏం వస్తుందో చూద్దామని. ఎప్పుడైతే 4th round ఉంటుందో, 4th round తర్వాత అంటే ఫిజికల్ వెరిఫికేషన్ అయ్యాక 5th roundలో మీకు డ్రాప్ హెవీగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఫిజికల్ వెరిఫికేషన్కి రారు, డ్రాప్ చేస్తారనమాట, అప్పటికి విత్డ్రా చేసుకుంటారు సీటు. సో మీకు ఏంటంటే 5th roundలో బాగా కట్ ఆఫ్స్ బాగా తగ్గుతాయి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2-3 roundsలో మీకు ఏం సీట్ రాకపోయినా వెయిటింగ్ లిస్ట్లో టెన్షన్ పడద్దు. ఖచ్చితంగా మీకు 5th roundలో ఏంటంటే ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత ఖచ్చితంగా డ్రాప్ వస్తుంది. అంటే 4th roundనే ఖచ్చితంగా డ్రాప్ ఉంటుంది, బట్ ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత ఖచ్చితంగా డ్రాప్ అయితే ఉంటుంది అనమాట కట్ ఆఫ్స్లో. సో దట్స్ ఆల్ అబౌట్ కౌన్సిలింగ్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కౌన్సిలింగ్లో కానీ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే రెస్పాండ్ అవుతాను. సో ఆల్ ది బెస్ట్ గైస్.